సో ఇన్వెస్ట్మెంట్లు ప్రాపర్గా పెట్టాలి అనుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో విపరీతంగా సోషల్ మీడియాలో రీల్స్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, ఎవ్రీవన్ ఈజ్ బికమింగ్ ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అవుతున్నారు. ఇలా చేయండి ఇది అవుతుంది, లేకపోతే యాడ్స్ చూస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఈజీగా క్యారీడ్ అవే అయిపోతున్నామా? మీరు కరెక్ట్ క్వశ్చన్ తీసుకున్నారు మేడం. ఇప్పుడు ఇక్కడ బేసిక్ ఒక మాట చెప్తా. ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్నారు అండ్ సో కాల్డ్ రీల్స్ ఎట్ XYZ. ఇక్కడ ఒక ఫైనాన్షియల్ నాలెడ్జ్ అడ్వైజ్ ఇది ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మై క్వశ్చన్ ఈస్ వెరీ సింపుల్. వాట్ ఎవర్ దే ఆర్ షేరింగ్, వాళ్ళు ఎవరి జీవితంలో చూసి ఒక లెసన్ నేర్చుకొని చెప్తున్నారా, లేకపోతే ఏదో ఒక ఛానల్ ఇంకోటి చెప్తే దాని పదాలు మార్చి ఇక్కడ చెప్తున్నారా? ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఐదర్ మీకు ఒక దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ చేసి ఉంటే మేబీ రకరకాల కేస్ స్టడీస్ ఉంటాయి, కేస్ స్టడీస్ నుంచి యూ లెర్న్ సంథింగ్. దట్ ఈస్ హౌ యువర్ గ్రోన్, అంతే కదా. అట్లనే కదా నాలెడ్జ్ వచ్చేది. ఆ కేస్ స్టడీస్ నుంచి అయినా నేర్చుకుని ఉండాలి, లేకపోతే ప్రాక్టికల్గా ప్రాక్టీసింగ్లో ఉండాలి. ఏదో ఒకటి జరగాలి. ఏదో ఒకటి జరిగినప్పుడు అప్పుడు మీరు మాట్లాడే మాట బాధ్యతతో మాట్లాడతారు. అది లేకుండా జస్ట్ నాకు వ్యూవర్షిప్ కావాలి, వ్యూవర్షిప్ ఈజ్ మై బిజినెస్ అని అనుకున్నప్పుడు, వ్యూవర్షిప్పే మీ బిజినెస్ అయినప్పుడు మీరు మాట్లాడే మాట జనాల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది కదా. బాధ్యత ఎందుకు ఉంటుంది? బాధ్యత ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. దిస్ ఈజ్ ఫైనాన్స్. ఒక్క రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే ఒక మనిషి జీవితాలని నాశనం అవుతాయి. లెట్ మీ టెల్ యూ, అయినాయి కూడా. ట్రేడింగ్ 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 రోడ్లను పడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరితో ఏం మాట్లాడాలో నీకు తెలియదు. నువ్వు ర్యాండమ్గా చెప్పేసావు ట్రేడింగ్ అట్లా చేస్తే డబ్బులు వస్తాయి, ఇట్లా చేస్తే డబ్బులు వస్తాయి. మరి ఏంటి వాళ్ళ జీవితాల పరిస్థితులు? మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెడితే ఎన్ని కోట్ల రూపాయలు వచ్చి 25% రిటర్న్, 30% రిటర్న్. అరే అసలు నీకు మ్యూచువల్ ఫండ్ సూట్ అవుతుందో లేదో నువ్వు ఎప్పుడైనా ఎవాల్యుయేట్ చేసి చూసుకున్నావా? ఇప్పుడు రిటర్న్స్ వస్తాయనే కదా అందరు దాని వెనకాల పడుతున్నారు, అంతేగాని ప్రోడక్ట్ని అర్థం చేసుకున్నారని పడుతున్నారా? ఇప్పుడు పోనీ నిజంగా చెప్పేవాడు ముందు ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దిస్ ఈస్ ద ప్రోడక్ట్, దీంట్లో ఇట్లాంటి రిస్కులు ఉంటాయి. సో ఒక్కొక్క ప్రోడక్ట్ని మనం ఇట్లా డైసెక్ట్ చేయాలి. మన జీవితంలో ఎన్ని రకాల అవసరాలు ఉంటాయి ఎడ్యుకేట్ చేయాలి. ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క రకమైన ప్రోడక్ట్ మనకు పనికొస్తూ ఉంటుంది. నాట్ జస్ట్ ద మ్యూచువల్ ఫండ్, సమ్టైమ్స్ రెంటల్ ఇన్కమ్ జనరేటింగ్ రియల్ ఎస్టేట్, సమ్టైమ్స్ గోల్డ్, సమ్టైమ్స్ FDs, సమ్టైమ్స్ మ్యూచువల్ ఫండ్స్. మనిషి జీవితం అనేది తాళీలాగా ఉండాలి. తాళీలాగా ఉంటేనే అన్ని విటమిన్స్ మన బాడీలోకి వస్తాయి. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి డిజైన్. ఏదో వాడికి తెలిసిన ఒక ఫార్ములా యూట్యూబ్లో ఇంకోటి చెప్పిందని తీసుకొచ్చి ఇక్కడ యాస్టీస్గా ప్రజెంట్ చేయడం వల్ల చాలామంది ఏంటి ఇక్కడ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మార్కెట్లో ఎక్కువగా లేరు కాబట్టి, సో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ యాక్ట్ కింద గట్టిగా ఒక 1000 మంది కూడా లేదు భారతదేశం మొత్తంలో. ఓకే, ఆ 1000 మంది 140 కోట్ల మంది భారతీయులు ఏం సర్వ్ చేయగలుగుతారు? దే కాంట్ సర్వ్. సో ఎవరు పడితే వాళ్ళు చెప్తున్నారు, ఎవరు లేరు కాబట్టి చెప్పేవాళ్ళు. అట్లీస్ట్ ఆ ప్రాక్టీస్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదా. మేబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు కాకపోవచ్చు కానీ ఇట్ కుడ్ బి MFDs కావచ్చు. డైరెక్ట్గా ఫైనాన్స్తో డీల్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. వెన్ వీఆర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వయసు చాలా చిన్న, చాలామంది అడుగుతాను నీ వయసే 34 ఏళ్ళు, నువ్వు ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నావు ఇవన్నీ అని. ఇవన్నీ నా అనుభవాలు కాదు. నా దగ్గరకు వచ్చినప్పుడు నా క్లయింట్స్ నాకు వాళ్ళ చేసిన తప్పుల ద్వారా నాకు చెప్పిన లెసన్స్, కేస్ స్టడీస్. 34 ఏళ్ళకి నాకేం అనుభవాలు వస్తాయి? ఐల్ గెట్ నథింగ్ అబ్సల్యూట్లీ. ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ అంటాం. అవుట్ ఆఫ్ దట్ వీ కెన్ స్పీక్. ఏంటి ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఇది? సో దట్ వీ కెన్ షేర్ ద నాలెడ్జ్ ఆన్ వాట్ యూజువల్లీ పీపుల్ మేక్ మిస్టేక్ అన్న దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని దాన్ని పబ్లిక్కి ఇవ్వాలి. అంటే ప్రాక్టికల్ కండిషన్స్. జస్ట్ ఏదో యూట్యూబ్లో ఎవరో చెప్పేశారు మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెడితే ఐఎమ్ సర్ప్రైజ్డ్ కొంతమంది వచ్చి నాకు ₹2 వడ్డీ వస్తుందా అంటారు. ఏంటి ₹2 వడ్డీ ఇచ్చేది? వడ్డీ వ్యాపారమా? వచ్చిందంట కదా మొన్నటిదాకా అంటారు. మరి చెప్పు ఉండాలి కదా అవతల వాళ్ళు. అరే అది ₹2 అంటే 24% రిటర్న్ అనేది అట్లా రాదు. సంథింగ్ మిరాకిల్ హ్యాపెండ్. యూజువల్గా జరగదు ఇంత, మనం 12% ఎంత ఎక్స్పెక్ట్ చేయాలంతే. వాడు అది చెప్పడు. ఇప్పుడు జనాలకు కూడా ఏం కావాలంటే ఓవర్ హైప్ చేయాలి, ఇందులో డబ్బులు పెడితే అంత రిటర్న్ వస్తాయి, ఇంత పెట్టగానే ఎంత పెరిగిపోయినాయి అనగానే వెంటనే క్లిక్ కొడతారు. అది నిజం కాదరాలంటే క్లిక్ కొట్టరు. జనాలకు కావాల్సింది ఏంటి అంటే డ్రీమ్స్లో బతికించేవాడు. నిజాలు చెప్పేవాళ్ళు వాళ్ళకి నచ్చరు. అక్కడ అవగాహన లేనిది ఎవరికి, ప్రజలకా లేకుంటే ఎవరైతే చెప్పేవాడికి అడ్వైజులు చెప్తున్నారో వాళ్ళ. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, చెప్పేవాడికి అవగాహన లేదు, ఓకే, ఇది నీ జీవితం, నీ బుద్ధి ఏమైంది? ఎలా తెలుస్తుంది? అప్పుడు అక్కడ ఎవరో ఒక ఎక్స్పర్ట్ లాగా కనిపిస్తున్నారు. ఆయన చెప్పేదే ఒక ఎగ్జాంపుల్స్, లెక్కలు ఇవన్నీ చెప్తున్నారు. మార్కెట్ గురించి ఒక షేర్ మార్కెట్ టర్మినాలజీ అంతా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను మేడం, మీకు ఫీవర్ వచ్చింది, నాకు ఫీవర్ వచ్చింది, మీరు పారాసిటమాల్ 2 రోజులు వాడారు, తగ్గిపోయింది. నాకు 4 రోజులు ఏం తగ్గలేదు, హాస్పిటల్కి వెళ్ళాను, సెలైన్ పెట్టారు. ఇప్పుడు నాకు వచ్చింది, మీకు వచ్చింది సేమ్ ఫీవర్, కానీ బాడీ మన ఇద్దరిది డిఫరెంట్గా రియాక్ట్ అయింది.
ప్రతి ఒక్క బాడీ డిఫరెంట్ కదా, ప్రతి ఒక్క ఫైనాన్షియల్ డిఫరెంట్, ప్రతి జీవితం డిఫరెంట్. యా ఒక చిన్న ఎక్సెల్ షీటు 140 కోట్ల మంది భారతీయులకు సేమ్ అవుతుందా? అది మనకు సెట్ అవుతుందో తెలియాలి కదండి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ అడుగుతాను. ఒక మనిషి ఒక పని చేసి సక్సెస్ఫుల్ అయ్యాడు, చాలామంది దాన్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎంతమంది సక్సెస్ అవుతారు? అసలు అవ్వరు. ఇక్కడ బేసిక్గా ఒకళ్ళు అది చేసి సక్సెస్ అయ్యారు అని ఎవరైనా మనకి యూట్యూబ్లో షేర్ చేస్తున్నారు అని అంటే వాడు ఆ పని చేసే టైంకి వాడికి ఉన్న పరిస్థితులు వేరు, వాడు కలిసిన మనుషులు వేరు, వాడి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వేరు. వాడికి అవన్నీ కలిసి వచ్చాయి, వర్కౌట్ అయింది. మీకు కూడా అవన్నీ కలిసి వస్తాయా? ఒక్కటి కూడా మళ్ళీ రీక్రియేట్ కాదు మన లైఫ్లో. మరి మీకెందుకు ఆ రిజల్ట్ వస్తుంది? రాదు. మనం అనుకుంటాం జస్ట్ అట్లా పెట్టుబడి పెడితే మనకు వచ్చేస్తుంది రిటర్న్ అని. నువ్వు పెట్టుబడి పెట్టా రిటర్న్ వచ్చేదాకా డబ్బును అక్కడ ఉంచే పరిస్థితులు నీ జీవితం నీకు ఇవ్వదు. నీకు ఈ లోపల అవసరాలు క్రియేట్ చేస్తుంది, ఆ డబ్బులను అక్కడ ఉండనీయకుండా చేస్తుంది. 25 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెడితే కోట్లు వస్తాయని చెప్పి చాలామంది అంటారు కదా మేడం. 25 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్లో డబ్బులు కదిలించకుండా ఉండే పరిస్థితులు మీ జీవితం మీకు ఇస్తుందా అసలు? అది ప్రశ్న. ఇవ్వదు. బికాజ్ లైఫ్లో అవసరాలు ఉంటాయి కదా. వాట్ ఎవర్ ద మనీ దట్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇస్ ఫర్ అవర్ నీడ్స్, మన అవసరాల కోసం. ఎవ్రీ రూపీ దట్ వీఆర్ ఎర్నింగ్ టుడే అండ్ సేవింగ్ ఫర్ టుమారో ఒక అవసరం కోసం. అది మీరు 25 ఏళ్ళు ఉండరు, 25 ఏళ్ళు ఉంటే రిటర్న్ వస్తుంది. ఈ లోపల మార్కెట్ ఎలా ఉంటుంది మీకు తెలుసా? కింద ఉండొచ్చు, పైన ఉండొచ్చు. మీ అవసరం వచ్చే టైంకి దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. మరి మన అవసరానికి తగ్గట్టుగా చూసుకోవాలి కదా. అందుకే మాకు చెప్తూ ఉంటుంది సెబీ, ఒక ఫండ్స్ని రికమెండ్ చేసేటప్పుడు ఆ ఇన్వెస్టర్ ఒక నీడ్ ఏంటో చూడండి, సూటబిలిటీ ఏంటో చెక్ చేయండి. ఆయనకు డబ్బులు ఎప్పుడు అవసరం ఉన్నాయి, ఆయనకి నియర్ బై టర్మ్ అవసరం ఉంది అని అంటే సెబీ సేస్ డోంట్ ప్రిఫర్ ఈక్విటీ, లెట్ హిమ్ పుట్ ఇన్ ద డెట్ ఫండ్. సెక్యూరిటీ ఉంటుంది, వాలటిలిటీ ఉండదు. దానికి సంవత్సరంలో డబ్బులు కావాలి. ఈక్విటీ ఎట్లుంటుందో తెలియదు, వాళ్ళ అవసరాలు దెబ్బతింటాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఏదో ర్యాండమ్గా వీడియోలో చెప్తే నేను వీడియో చేసేవాడిని తప్పని, దట్ ఈస్ హిస్ బిజినెస్. నీ బుద్ధి ఏమైంది? నువ్వు ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఎంకరేజ్మెంట్ కంటే కూడా ఒక హార్డ్ హిట్టింగ్ రియాలిటీ అంటారు. ఇది 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 ఇలా ఉంది, ఇలా అయితే నెగటివ్స్ ఎక్కువ ఉంటాయి, ఇలా అయితే పాజిటివ్స్ ఉంటాయి అనేది. సో మెల్లిగా ఎంకరేజ్ చేసేటువంటి సమయం ఏంటంటే వాళ్ళకి కొంచెం అప్రియమైనటువంటి సత్యమో అబద్ధాలో ఏదో ఒకటి చెప్పి పర్లేదు వాళ్ళకు కూడా కొంచెం షేర్ మార్కెట్ని అలవాటు చేద్దాము, ఎంకరేజ్ చేద్దాము అనే దాంట్లో మీరు చెప్పేది కన్ఫ్యూజన్లో వచ్చేస్తుంది. నేను దేన్ని వినాలి, మీరు చెప్పేది వినాలా? అక్కడ చాలా ఫ్యాసినేటింగ్గా అట్రాక్టివ్గా చెప్తున్నావు అని కనిపిస్తున్నాయి. వాట్ షుడ్ ఐ డూ నౌ? నేను వెళ్ళాలా వద్దా? ఏం చేయను? మేడం, ఇప్పుడు ఒక కార్పొరేటర్ ఒక ఎమ్మెల్యే మాట వింటాడు, లేదా ఎమ్మెల్యేకి భయపడతాడు. ఒక ఎమ్మెల్యే మినిస్టర్కి భయపడతాడు, మినిస్టర్ సీఎంకి భయపడతాడు, సీఎం పీఎంకి భయపడతాడు. ఆ పీఎం కూడా భయపడేది స్టాక్ మార్కెట్కి. దాన్ని కాపాడటానికి అందరూ పనిచేస్తారు. అంతటి స్టాక్ మార్కెట్లోకి అంత ఈజీగా రాగలుగుతామని అనుకుంటున్నారు? అది సాధ్యమా? నేను రావడం కుదరదు అనట్లేదు. దానికి ఎన్నో లెర్నింగ్స్ అవసరం, ఎంతో అనుభవం అవసరం. నేను ఒక ట్రేడర్నే మేడం. నేను ఆ ట్రేడింగ్ నేర్చుకునే క్రమంలో ఎన్నో కోల్పోతూనే వచ్చాను. అందరం అనుకుంటాము చదివితే వచ్చేస్తుంది కదా అని. నిజంగా చెప్పండి, చదివితే కనీసం ఉద్యోగం చేయగలుగుతాం మనం? చదివితే ఉద్యోగం కూడా చేయలేం. దాంట్లో మెంటల్లీ, ఎమోషనల్లీ, లాజికల్లీ మన ఓన్ ఫ్రేమింగ్ మనం చేసుకున్న తర్వాత మన ఐడియా సక్సెస్ అయితే మనం అందులో ఉంటాం, లేకపోతే బయటికి పోతాం. కానీ ఇందులో ఉండే ఒక సాడ్ రియాలిటీ ఏంటి మేడం, మనం ఇప్పుడు ఒక జాబ్, ఏదో కెరియరో జాబో లేదా ఇన్వెస్ట్మెంట్ అనుకుని ఇట్ విల్ గివ్ అస్ సమ్ టైం డ్యామేజ్ జరగడానికి. స్టాక్ మార్కెట్ మనకు టైం ఇవ్వదు మేడం, నిమిషంలో డ్యామేజ్ చేసి పడేస్తుంది. అది అసలు టైం ఇవ్వదు ఇంకా. సో మనం అందులోకి డైరెక్ట్గా వచ్చే ముందు ఆలోచించుకొని రావాలి. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫైన్, దేర్ ఆర్ ప్రొఫెషనల్ టీమ్ టు మేనేజ్. ఒక వ్యవస్థ ఉంది మ్యూచువల్ ఫండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చి హౌ? రాకేష్ జుంజున్వాలా సంపాదించారు అని అంటే ఎంతమంది రాకేష్ జుంజున్వాలా ఉన్నారు ఈ భారతదేశంలో? ఎందుకు ఆయన ఒక్కడే ఉన్నాడు? ఎందుకు మిగతా వాళ్ళు కాలేకపోయారు? ఎందుకు వారెన్ బఫెట్ లాగా 1,00,000 మంది తయారు కాలేకపోయారు? సేమ్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆయన లైఫ్లో ఆయన క్రియేట్ అయిన సీన్స్, సినారియోస్ వేరు, పాత్రలు, సన్నివేశాలు వేరు, ఆయన అనుభవాలు వేరు, ఆయనకుండే ఇన్ఫర్మేషన్స్ వేరు. అయినప్పుడు పనిచేసాయి. మీకు కూడా సేమ్ క్రియేట్ అవుతుందేమో, ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్. అవుతుందేమో, కానీ అవుతుంది అంటానికి ప్రాబబిలిటీ ఎంత? 0.1 అంతే. 0.1% ప్రాబబిలిటీ. ఓకే, దెన్ యూ డిసైడ్ యూ వాంట్ టు టేక్ దట్ రిస్క్ ఆర్ నాట్. జనాలకి కొన్ని విషయాలు వస్తాయి, 2 విషయాలు బాగా వస్తాయి. విషయం నెంబర్ 1,
మాయా ప్రపంచంలో ఉంచేలాగా కొన్ని మాటలు చెప్తే నచ్చుతాయి, చాలా అట్రాక్టివ్గా బాగా ఉంటుంది. అట్రాక్టివ్గా ఉంటాయి. రెండో విషయం నచ్చుతాయి, అవతల ట్రోలింగ్ చేస్తూ ఉంటే వాడికి లోపల రాక్షసుడు సంతోషపడుతూ ఉంటాడు. అంతే కదా, ఐదర్ ట్రోల్ చేయాలి, ఏదో ఒకటి బూతులు తిడుతూ వాళ్ళని ట్రోల్ చేస్తూ ఒక లోపల ప్రతి మనిషిలో రాక్షసుడు ఉంటాడు. మనం బయటకు అయ్యో పాపం అంటాం, అయ్యో పాపం కూడా రాక్షసత్వమే. మనం వాడు మంచిగా ఉన్నప్పుడు కంటే వాడు అయ్యో పాపం అంటానికి ఎక్కువ ఇష్టపడతాం. ఇంత సేమ్ వే ట్రోల్ చేస్తానో లేకపోతే ఫుల్ డ్రామా క్రియేట్ చేస్తారో ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక ఊహా ప్రపంచంలో పెట్టాలి, అన్ని డబ్బులు వస్తాయి, యూ కెన్ డూ దిస్, యూ కెన్ డూ దట్ అని అంటే. కానీ జీవితం అట్లా ఉంటుందా? సో ఈ టైంలోనే మనం బోల్డ్ అంతా ఎంకరేజ్ చేయాలనుకుంటాం. అది అందన్నట్టుగా నాకు అవగాహన వచ్చిందా, ఇంకా రాలేదు, ఇంకా ఐ నీడ్ టు లెర్న్ మోర్ అనేది. అది ఎవరి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో, ఎవరు ఏం చెప్తారో, నేను ఇన్వెస్ట్ చేయాలా వద్దా, స్టాక్ మార్కెట్లు ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఇవన్నీ తెలియనప్పుడు ఫైనాన్షియల్ లిటరసీ వచ్చిందా, అవేర్నెస్ వచ్చిందా అంటే మీరేం చెప్తారు? ఇది సూపర్ క్వశ్చన్ అండి, ఎవరు అడగలేదు. ఇప్పుడున్న నాలెడ్జ్ ఏదైతే మార్కెట్లో సర్క్యులేట్ అవుతుందో, ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ ఏ న్యూక్లియర్ వెపన్. అవునా? యా, చాలా ప్రమాదకరం. నో నాలెడ్జ్ సేఫ్, ఏ ప్రాబ్లం లేదు. ఫుల్ నాలెడ్జ్ సేఫ్, ఏ ప్రాబ్లం లేదు. మధ్యలో అటు ఇటుగా ఉన్నారు, దట్ వాజ్ ద యాక్చువల్ ప్రాబ్లం. అటు ఇటుగా ఉండి మనకు తెలియకుండానే అన్ని తెలుసు అనుకొని అన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అసలు తప్పులు ఎప్పుడు జరుగుతాయనంటే ఏమీ తెలకపోతే జరగదు, అన్నీ తెలిసినా జరగదు. ఎప్పుడైతే ఈ మధ్యలో ఫేజ్లో ఉంటామో అన్ని తప్పులు అప్పుడే జరుగుతూ ఉంటాయి. ఈ స్టాక్ మార్కెట్ విషయంలో ఆర్బీఐ చాలా భయపడింది, ఇండియన్ ఎకానమీ కొలాప్స్ అవుతుందేమో ఈ రీటైలర్స్ చేసే పనుల వల్ల అని. ఈ వీళ్ళందరూ మీరు అన్నారు చూసారా, వీళ్ళందరూ చెప్పి ఫ్యాషనేటింగ్గా స్టాక్ మార్కెట్లోకి అట్రాక్ట్ చేస్తున్నారు అని. ఆర్బీఐ ఒక క్షణంలో భయపడ్డది. జనాలు ఇందులోకి వచ్చి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఒక్క క్షణంలో ఆవిరైపోతాయి, అయిపోతూనే ఉంటాయి, అవుతూనే ఉంటాయి, డబ్బులన్నీ పోతున్నాయి. జనాలు ప్రజల దగ్గర, మధ్యతరగతి వాడి దగ్గర ఇట్లా డబ్బులన్నీ పోతూ ఉంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అయిపోతుంది అని భయపడిపోయారు. ప్రభుత్వమే భయపడిపోయింది. ఇప్పుడు చెప్పండి, అసలు రెండో ప్రశ్న అడుగుతాను, అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్న స్టాక్ మార్కెట్లోకి? మీ పని పెట్టుబడి పెట్టడం, మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవచ్చు కదా. ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఏ ప్రోడక్ట్. ఇప్పుడు మీ పని జర్నలిజం మేడం, నేను చేయగలుగుతానా? నేను చేస్తాను ఆ పని, నా వల్ల అవుతుందా? యా, మీరు చేసేది కూడా నేను చెప్పలేను, చేయలేను, నా వల్ల అర్థమవుతుంది కదా. ఎవరి పని వాళ్ళదే అండి. మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి, దేర్ ఆర్ పీపుల్, ఫండ్ మేనేజర్స్, వాళ్ళందరూ ఉంటారు, ప్రొఫెషనల్ టీమ్ ఉంటుంది, దే విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో డబ్బులు వస్తాయి, నిజమే. రియల్ ఎస్టేట్లో డబ్బులు వస్తే రియల్ ఎస్టేట్లో భూమి కొనుక్కోవాలి, వెళ్ళి రియల్ ఎస్టేట్లో ట్రేడింగ్ చేయకూడదు. ట్రేడింగ్ చేస్తే నష్టపోతుంది, ఇట్ విల్ బికమ్ బిజినెస్ కదా, దేర్ ఇస్ అ ప్రాబిలిటీ ఆఫ్ లూజింగ్ మనీ. సో మన పని ఇన్వెస్టింగ్ అయితే ప్రతి దాంట్లో ఇన్వెస్టింగ్ ఉంటుంది, ట్రేడింగ్ ఉంటుంది. గోల్డ్లో ఇన్వెస్టింగ్ ఉంటుంది, అదే గోల్డ్ మనకు అమ్మేవాడు చేసే ట్రేడింగే కదా, బయింగ్ అండ్ సెల్లింగ్. ల్యాండ్లో ఉంటుంది, స్టాక్ మార్కెట్లో ఉంటుంది. మన పని ఇన్వెస్టింగ్ అయితే ఇన్వెస్టింగే చేయాలి. ఐల్ ఆస్క్ ఎ సింపుల్ క్వశ్చన్ టు ఎవ్రీ వన్, ఒక ఫండ్ మేనేజర్ కంటే మనం తెలియగలమా? మనం ఎందుకు కొనాలి స్టాక్స్? అసలు ఫండ్ మేనేజర్ తెలియదు ఏం కొనాలి, ఏది అమ్మాలో. మ్యూచువల్ ఫండ్ మేనేజర్కి తెలుసు కదా, దే ఆర్ వెల్ క్వాలిఫైడ్, దే విల్ హ్యావ్ రీసెర్చ్ టీమ్, దే విల్ బై రీసెర్చ్ పేపర్స్, దే విల్ డూ లాట్స్ ఆఫ్ ఎనాలిసిస్. మనం వాళ్ళకంటే తెలియగలమా? నేనైతే కాదనుకుంటా. నేను స్టాక్ మార్కెట్లో ట్రేడర్నే, కానీ నేను స్టాక్స్ కొనను ఇన్వెస్టింగ్ కోసం. నేను నా ఇన్వెస్ట్మెంట్స్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడానికి ఇష్టపడతాను, బికాస్ ఆఫ్ ద టైం. అంటే ఇక్కడ కొన్నిసార్లు లెట్స్ సే యు ఆర్ ఇంటూ జర్నలిజం. ఈ జర్నలిజంలో కూడా మళ్ళీ డైసెక్ట్ చేస్తే ఫైనాన్స్ రిలేటెడ్ జర్నలిజం ఉంటుంది, క్రైమ్ ఉంటుంది, డిఫరెంట్ రైట్. మన పరిమితి మనం పెట్టుకుంటాం కదా, నేను ఇంతవరకే చేస్తాను అని. కొన్నిసార్లు మనకు ఆ పనులు తెలిసినా మన పరిమితి పెట్టుకొని నేను ఇంతవరకే ఉంటానని మనం నిర్ణయించుకోవాలి. నాకు ఆ పని తెలిసినా నా పరిమితి ఇదని నేను నిర్ణయించుకున్నాను. ఇది పని తెలిసాక. యాక్చువల్గా మన పరిమితులు ఎప్పుడు పెట్టుకుంటాం? పని తెలిస్తే పెట్టుకుంటాం. పని తెలియనోడు ఏం చేస్తాడు? అందుకే నష్టపోతున్నారు. అన్నీ మనకు తెలుసు అని అనుకుంటాం, అసలు పని తెలియకపోతే. పని తెలిస్తే తెలుస్తుంది మన పరిమితి ఇంతే అని. సో మీ దగ్గరకు వస్తారండి, నేను దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే దీంట్లో నేను ఒక స్టాక్స్లో ఇవి కొనుక్కోవాలనుకున్నాను, ఇక్కడ ట్రేడింగ్ ఇవన్నీ అనుకున్నప్పుడు మీరు చెప్పేదాన్ని చూస్తే అది వాళ్ళు భయపడుతుంటారా, లేకపోతే ఇంట్రెస్ట్ అనేది కలుగుతుందా, వద్దు బాబు ఇంక నేను వదిలేసి వెళ్ళిపోతాను, ఏం చేస్తారు అసలు? మేడం, నేను ఎవరికైనా ఫస్ట్ ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇన్ ద సేమ్ టర్మినాలజీ. డెసిషన్ ఏం తీసుకుంటారో వాళ్ళ చాయిస్. నేను ఒకటే మాట, ఇదే ప్రశ్న వాళ్ళని అడుగుతాను, సార్ మీకు ఫండ్ మేనేజర్ అంత నాలెడ్జ్ ఉందా? నాకైతే లేదని అనుకుంటున్నాను సార్, మీ అభిప్రాయం ఏంటి అని. డెఫినెట్గా ఉండదు కదా సార్ అంటే,
మరి మీరు నిర్ణయం తీసుకొని మీకు స్టాక్ పోర్ట్ఫోలియో ఉంచుకోవాలో ఉంచుకోకూడదు. ఇక్కడ నాలెడ్జ్ ఇంపార్టెంట్, మన పని అది కాదు కదా. మరి దేర్ ఆర్ ప్రొఫెషనల్ పీపుల్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మీకు ఈక్విటీలోనే పెట్టుబడులు పెట్టాలి అని అంటే ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో రైట్ డెసిషన్ ఆటోమేటిక్గా తీసుకుంటాం. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరికీ క్లారిటీ లేదు. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, వీఆర్ థింకింగ్ దట్ వీ నో, అంతే. మనం ఆ మబ్బుని కొద్దిగా జరిపితే చాలు, దే విల్ సీ ద క్లియర్ పిక్చర్. ఆ క్లియర్ పిక్చర్ చూపించాలి. ఓకే, వీ హ్యావ్ టు మేక్ దమ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్స్. ఇప్పుడే కదా అందరూ వచ్చింది, రోజీగా కనపడుతుంది అంతా. కొత్తగా వింత పాత కొరత ఉంటుంది కదా. కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరి నోట్లకి స్టాక్ మార్కెట్ అనే పదం అద్భుతంగా కనపడుతుంది. 4 దెబ్బలు తగిలితే మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళే చెప్తారు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి, ఇదంతా మనకు కరెక్ట్ కాదు అని చెప్పేసి. ఆర్ జాబ్ ఈస్ టు ఎడ్యుకేట్ దెమ్. ఎడ్యుకేట్ చేసుకున్న తర్వాత ఇఫ్ దే వాంట్ ఇన్వెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ త్రూ అస్, దెన్ దే విల్ గో త్రూ ద ఛానల్, అంతే. సో ఇక్కడ నేను స్టాక్స్లో పెట్టాలి, ట్రేడింగ్ చేయాలి. ట్రేడింగ్ అయితే ఆమె ట్రేడర్, నేను ట్రేడింగ్ క్లాసెస్ ఇవ్వచ్చు. నేను ట్రేడింగ్ క్లాసెస్ ఇవ్వను, బికాస్ ఐ నో ట్రేడింగ్ ఒక నిర్తి వచ్చేది కాదు. మార్కెటే వాడికి ఒక క్లాస్ రూమ్గా మారి ప్రతిరోజు వాడు తినే దెబ్బలు చాప్టర్లుగా మారుతూ వాడు ట్రేడింగ్ నేర్చుకోవాల్సిందే. ఒకళ్ళు నేర్పిస్తే ట్రేడింగ్ రాదు. నేను ఏది ఎవరికి ట్రేడింగ్ కానీ స్టాక్ మార్కెట్ ఇది కానీ నేను ఇట్లా చేయండి అట్లా చేయండి నేను ట్రైనింగ్ ఇవ్వను. ఐ కెన్ గివ్ ట్రైనింగ్ అండ్ కలెక్ట్ మనీ. కానీ పాయింట్ ఇక్కడ నేను అది చెప్పినంత మాత్రం అది రాదు. ఇప్పుడు మీకు జర్నలిజం ఫిట్ అయింది, యు ఆర్ డూయింగ్ ఇట్. మీ షూ సైజ్ అది, నాకు ఇది ఫిట్ అయింది నేను ఇది చేస్తున్నా, షూ సైజ్ ఇది. మీకు ఇంకోటి నేర్పిస్తే నేర్చుకుంటారా? నేర్చుకున్నట్టు అనుకుంటాం కానీ మనకు అది రాదు. ఇది కూడా అంతే కదా. దీన్ని ఎందుకు ఒక ప్రొఫెషన్ లాగా చూడట్లేదు నాకు అర్థం కావట్లేదు. అందరూ ఎవ్రీవన్ కెన్ డూ ఇట్ అన్నట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇన్వెస్ట్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేస్తారు, మీరు ల్యాండ్ కొనుక్కోండి. ఇక్కడ కూడా అంతే కదా. స్టాక్ మార్కెట్ బిజినెస్ చేసేవాడు బిజినెస్ చేసుకుంటాడు, మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. పరిమితులు. సో మనం ఎప్పుడైనా జనాలకు ఆ క్లారిటీ ఇచ్చేస్తే దే విల్ పిక్. నేను అందులో ఉండాలా ఉండకూడదా, ఒకరి తరపున మన నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకరి తరపున మన నిర్ణయాలు తీసుకున్నా రేపు వాడికి ఎప్పుడైనా ఒక డౌట్ వస్తే నేను తప్పు చేశాను అనుకుంటున్నాడు. వాడు క్లారిటీ ఉందనుకోండి, వాడు తీసుకున్న నిర్ణయానికి వాళ్ళే బాధ్యులు అవుతారు. వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం వరకే. సో దే విల్ అండర్స్టాండ్ కదా. మేడం ఎప్పుడైతే మనం ఒక నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటాం, విల్ నాట్ రిగ్రెట్. ఒకళ్ళు చెప్పబట్టి చేస్తామో అన్న కండిషన్ ఉంటుంది చూసారా, అప్పుడు రిగ్రెట్ అవుతాం అనవసరంగా విన్న వాడి మాట అని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత రియల్ ఎస్టేట్ మీద అంటే ఇప్పుడు నేను హౌస్ లోన్ పెట్టేసో లేకుంటే బ్యాంక్లో లోన్ తీసుకోనో నేను ఇల్లు కొనుక్కోవచ్చా అనేది, గోల్డ్ కొనుక్కోవచ్చా అనేది, ఆ తర్వాత పిల్లల కోసం నేను లోన్ తీసుకోవాలా లేకపోతే నా డబ్బులు ఏమైనా పెట్టాలా అనేది, అసలు నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే మ్యూచువల్ ఫండ్సా, ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ అనేది ఉంటుంది. వాళ్ళకి మీరే సజెస్ట్ చేస్తారు? ఒక్కొక్క ప్రోడక్ట్ మేడం ఒక్కొక్క టైం ఫ్రేమ్కి తగ్గట్టుగా సూటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 yearలో మనకు డబ్బులు కావాలనుకోండి, ఒక ఉదాహరణ చెప్తా. 1 yearలో డబ్బులు కావాలి, తీసుకెళ్ళి అమ్మాయి ఫంక్షన్ ఏదో ఉందని డబ్బులు పక్కన పెట్టుకున్నారు అనుకుందాం. 1 year ఖాళీగా ఎందుకు, 10 లక్షలు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పడేద్దాం, ఒక 12% రిటర్న్ వస్తుంది కదా, ఇంకో 1,12,000 అంత ప్రాఫిట్ వస్తుంది కదా, మంచిగా అది కూడా కలిపి మా అమ్మాయికి ఇంకా బెటర్గా చేద్దామని దిగుతాం. మార్కెట్ 10% పడింది, 9 లక్షలు అయింది. మరి మీరు పెట్టిన ప్రోడక్ట్ తప్పు కదా. మరి 1 year టైం ఉంది అని అంటే మీరు బాండ్స్లో పెట్టుకోవాలి, అది కరెక్ట్. ఇంకొక సినారియో అనుకుందాం, నాకు రిటైర్ అయిన తర్వాత మంత్లీ ఇన్కమ్ కావాలి. మంత్లీ ఇన్కమ్ ఒక్క సోర్స్ నుంచి ఉంటే నాకు రిస్క్ ఉంటుంది అని అనుకుంటే ఒక తీరు. అట్లాంటి కేసులో ఏం చేసుకోవచ్చు, మనం రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే రియల్ ఎస్టేట్స్ని ఐడెంటిఫై చేస్తే అక్కడ పెట్టుబడి పెడితే అది మంత్లీ మనకి ఇన్కమ్ ఇస్తుంది, వీ కెన్ సర్వైవ్. ఒకటే దగ్గర పెట్టడం వల్ల కూడా రిస్క్ ఉంటుంది, ఖాళీలు ఉండడం, సమ్టైమ్స్ రిపేర్లు ఎక్స్పైజెస్ చాలా జరుగుతుంటాయి కదా. సో డిఫరెంట్ సోర్సెస్, డివిడెంట్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఎస్డబ్ల్యూపీ ప్లాన్ యాక్టివేట్ చేసుకునే విధంగా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవడం, అది కొద్దిగా పెట్టుకోవచ్చు. కొంత ఎఫ్డీలో నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చేలా, కొంత సేఫ్టీ కోసం. ప్రతి దానికి ఒక సూటబిలిటీ ఉంటుంది. మనం పిల్లల ఎడ్యుకేషన్ ఎంత డిస్టెన్స్లో ఉంది అన్నదాన్ని బట్టి ప్రోడక్ట్ పిక్ చేయాలి, రిటైర్మెంట్ ఎంత డిస్టెన్స్లో ఉంది అన్నదాన్ని బట్టి ప్రోడక్ట్ పిక్ చేసుకోవాలి. అన్ని ప్రోడక్ట్స్ కరెక్టే, దెర్ ఈస్ నో రాంగ్ ప్రోడక్ట్ హియర్. మనం దాన్ని రాంగ్గా హ్యాండిల్ చేస్తున్నాం, దట్ ఈస్ ద ప్రాబ్లం. దేన్ని ఎప్పుడు పిక్ చేయాలో తెలిస్తే చాలు, ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. ఇప్పుడు ఫీవర్ వచ్చింది, మోకాళ్ళకి ట్యాబ్లెట్ వేసుకుంటే ఫీవర్ తగ్గుద్దా? ఫీవర్ వస్తే దానికి తగ్గ ట్యాబ్లెట్ వేసుకోవాలి, అంతే. రాంగ్ ట్యాబ్లెట్ యూజ్ చేస్తున్నారు. అన్నీ మనకు తెలుసు అనుకొని మనం రాంగ్గా వెళ్తున్నాం. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి డోలో 650 సర్చ్ చేసినంత ఈజీగా ఉండదు ఇది ట్రీట్మెంట్, ఫుల్ సైజ్ ట్రీట్మెంట్. యూ హ్యావ్ టు సిట్,
యూ హ్యావ్ టు గో టు యర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, నా గోల్ ఇది ఉంది అని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చెప్తారు మీ గోల్కి ఈ ప్రోడక్టే సూట్ అవుతుంది అని. దే విల్ టెల్ యూ. లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గరికి వెళ్తే హీ విల్ టెల్ యూ. బికాస్ వీఆర్ రన్ బై ద లా. మాకు కొన్ని నియమాలు ఉంటాయి, దాని తగ్గట్టుగానే చెప్పాలి. 1 yearలో గోల్ ఉన్నోడు తీసుకొచ్చి ఈక్విటీలో పెడితే మమ్మల్ని బయటికి తరివేస్తారు. వీఆర్ రన్ బై లా. సో అవి చూసుకొని చేసుకోవాలి. అది సో ఇప్పుడు అన్నిటికీ ఆన్సర్స్ గూగుల్లో వెతికితే దొరుకుతుంది. దొరకవు. ఇది దొరకదు అసలు. గూగుల్, ఏఐలు, చాట్ జీపీటీలు. గూగుల్ వెబ్సైట్స్ అన్నిటిని ఏముంటుందో వాడిని చదవద్దు అంతే. మీ జీవితాన్ని చదవదు కదా, మీ లైఫ్ ప్రాబ్లమ్ని చదవదు కదా. గూగుల్ ఏమిస్తుంది, చరిత్రలో ఆల్రెడీ ఏం జరుగుందో, ఆల్రెడీ ఏది ఇండెక్స్ అయ్యి ఉందో అది చెప్పుద్ది. మీ లైఫ్లో రేపు జరగబోయేది ఒక కొత్త అధ్యాయం, కొత్త చరిత్ర. రేపటికి అది చరిత్రగా మారుతుంది ఒక టైం దాటిన తర్వాత. అది ఇంకా గూగుల్లోకి రాలే. యువర్ లైఫ్ ఈస్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. అన్నిటిని మనం జనరలైజ్ చేయలేము, ఒక ర్యాండమ్ గా పర్టికులర్ గా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎస్. సో మన కండిషన్ వేరు, మన కండిషన్. నాకు ఇంకొకటి అర్థమైంది, ప్రతి మనిషి జీవితంలో వచ్చే ప్రాబ్లం సిమిలర్, కానీ సొల్యూషన్ డిఫరెంట్. ట్రూ. ప్రాబ్లమ్స్ అన్ని సేమ్ ఉంటాయి, ఇండివిజువల్ గా దాన్ని మనం టాకిల్ చేయాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ. ప్రాబ్లమ్స్ ఏముంటాయి కానీ సొల్యూషన్స్ ఒకటి కాదు, అవి మారిపోతాయి. ఎస్ అండి. ఎస్ రేవంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ టాక్ మోర్ ఆన్ నెక్స్ట్ ఎపిసోడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.